ఇంకెంత దూరం రా బాబు. తిరుపతి మెట్లు ఎక్కినా ఇంత ఆయాసం రాలేదు. అమ్మా అమ్మా నేను వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయ్యాక కాల్ చేస్తాను, సరేనా? ఇంకెంత దూరం వెళ్ళాలి? ఎస్, ఇదే. ఓడి అమ్మా, అల్లుడు నువ్వెప్పుడొచ్చావురా? ఇందాకే వచ్చా. తాళాలకి నుంచి వచ్చారా నీకు? ఒకసారి అటు చూడు. ఏదో ఎక్కడ పెట్టాడా? ఓహో సరే పద. ఇంకేటల్లుడు, ఊళ్ళో అమ్మ నాన్న ఎలా ఉన్నారా? అందరు బాగున్నారు. నువ్వు ఎట్లున్నావు? నాకేంటల్లుడు, వాలో బస్సులో దిట్టంగా ఉన్నాను. ఏదేమన్నా అల్లుడు, మన పల్లెటూరు అయిపోయి చాలా బాగుంటుందిరా. ఎందుకు రోజు పంపిణీ దగ్గర పోవడానికా? రే ఏంట్రా, నువ్వు ఇంకా మర్చిపోలేదు? నువ్వు మర్చిపోవడానికి నువ్వు చేసింది ప్రజాసేవ కాదు, లత్కోర్ పని. చిన్న ఆశా చక్లెట్ ఆశ చూపించి బయట కాపలా కూర్చోబెట్టేవాడివి. మట్టి బురకు అర్థమయ్యేది కాదు. ఈడేంటి పాత సినిమాలో కోట శ్రీనివాసరావు బాబుమోహన్ తగులుకున్నట్టు నన్ను తగులుకున్నాడు. అల్లుడు ఇవన్నీ కాదురా, నువ్వు అన్నీ మర్చిపో. నువ్వు వచ్చిన శుభ సందర్భంలో మన ఇద్దరం కలిసి ముందేద్దాం, ఏమంటావు? సరే పద. చేస్. ఇది తొందర ఎక్కువ. అవును మామయ్య, ఎవరైనా మందు తాగొద్దు సిగరెట్ తాగొద్దు అంటారు. నువ్వేంటి మామయ్య అన్ని దగ్గరుండి నేర్పించావు? పగరా పగ, మీ తాత మీద పగ. మధ్యలో మా తాత ఏం చేశాడు? మొత్తం వాడే చేశాడు. ఎదవా, చిన్నప్పుడు మందని సిగరెట్ అని అమ్మాయిలని, చివరికి ఒప్పు చెడ్డదని కూడా నన్ను కాపలా పెట్టాడు రా. నిన్ను కూడా అలాగే తయారు చేశా. ఒరే తాత కామ కుక్క, ఇప్పుడు అర్థమైందిరా మన ఆస్తులు ఎలా పోయాయో. మామయ్య నాది చిన్న డౌట్. అడుగలుడు దాచుకోకు, లావైపోతావు. చెప్పే, అసలు నీకెందుకు పెళ్లి కాలేదు? ఎవడు చెప్పాడ్రా నాకు పెళ్లి కాలేదని? నాకు కూడా పెళ్లి అయ్యింది. ఫస్ట్ నైట్ రోజే విడాకులు ఇచ్చింది. నాది గవర్నమెంట్ జాబ్ కదా అల్లుడు. అయితే మంచి జాబే కదా. అది శ్రావణ రోజు మంచం ఎక్కింది. మంచం పైకి రండి అంది. నేను లంచం లేనిదే మంచం పైకి రాను అన్నా. అంతేరా, టకాటక పేపర్లు తీసుకొచ్చి రాసేసి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. లంచం 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 లంచం, అటు చూడు లంచం, అటు చూడు లంచం. నీకు మంది ఎక్కువైపోయి నాలుగు తిరగట్లేదురా. అది లంచం లంచం కాదురా, లంచం లంచం లంచం. ఇప్పుడు ఫోన్ వస్తుంది. అల్లుడు ఫోన్ నీదే, తీసుకో. ఫోన్ మావయ్య ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడచ్చు. అల్లుడు త్వరగా వచ్చే. హలో బేబీ, ఐ లవ్ యూ. ఏంట్రా, డ్రింక్ చేసావా? నీకెలా తెలుసు బేబీ? స్మెల్ వచ్చిందా? నువ్వు తాగితేనే కదా ప్రేమగా లవ్ యూ చెప్పేది. సరే గానీ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినావు? నేను మార్నింగ్ వచ్చా. మార్నింగ్ అనగా వచ్చి ఇప్పుడా చెప్పేది? చెప్తే ఏం చేస్తావు? మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, నైట్ అయితే గుడ్ నైట్. ఇది తప్ప మన మధ్య ఇంకేమైనా జరుగుతుందా? చిన్నప్పుడు ఎప్పుడో కుక్కల మధ్య రాయేసినట్టున్నా, ఆ పాపం ఇప్పుడు తగిలినట్టుంది. మొద్దు లేదు, ముచ్చట లేదు. నాకు రావాలనే ఉంది, కానీ ఫస్ట్ టైం కదా, భయమేస్తుంది. నాకు ఫస్ట్ టైమే. నేనేం గోల్డ్ మెడలిస్ట్ కాదు, ఏదో పై పైన అలా అలా అంతే. సరే అయితే రేపు నన్ను పికప్ చేసుకో.
దేవుడా రేపు అంత సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి. ఏంటలేడు మంచి హ్యాపీగా ఉన్నావు మావయ్య నా లవరు రూమ్కి తీసుకెళ్ళమంది మావయ్య. అల్లుడు మీ తాత ఎలాటోడో నేను ఎలాటోడో వదిలేరా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరా, ఆ, ఒక అమ్మాయి తనని తాను అర్పించుకోవడానికి వస్తుందంటే ఆ అమ్మాయి నిన్ను చాలా నమ్మిందని అర్థం. రేయ్, నీ ప్రేమ పొరుపు దగ్గర ఆగిపోకూడదురా, చితి వరకు కంటిన్యూ చేయండిరా. అట్లీస్ట్ మీలో అయినా ఇంకా ట్రూ లవ్ బ్రతుకుందని నేను ఆనందపడతానురా. సరే మావయ్య. అలాగే అల్లుడు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ నా పేరు అశోక్ సార్. నేను ఒంగోలు నుంచి ఇంటర్వ్యూకి వచ్చాను సార్ హైదరాబాద్కి. దారిలో నా పర్స్ ఎక్కడో మిస్ అయిపోయింది సార్. మీరు కొంచెం రిక్వెస్ట్ చేసి ఒక 5K ఇచ్చారంటే నేను ఇంటికి వెళ్ళగానే మీకు ఫోన్పే చేసేస్తాను సార్. పర్స్ ఒకటి పోయిందా, సర్టిఫికేట్స్ కూడా పోయాయా? సార్ సర్టిఫికేట్స్ అనేది రేపటి కాన్సెప్ట్ సార్, ఈరోజు ఓన్లీ పర్సే సార్. అరే నువ్వు ఇట్రారా. సార్ సార్ నమస్కారం సార్. అమ్మ సార్ ఉంటే చచ్చిపోయాను. అరే ఆగరా, ప్రతోడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. అల్లుడు ఏంటి అమ్మాయి కోసమా వచ్చేస్తుందా? ఆన్ ది వే అంట. ఓ అల్లుడు ఇప్పుడే మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, పక్క వీధిలో ఎవరో చనిపోయారంట, భోజనాలు పెడుతున్నారంట, తింటాకి వెళ్దామా? ఇలా నాకు మామయ్య అయ్యేవరా బాబు. నాకు అర్థమైందిరా, నువ్వు రావడానికి నవమాసిగా ఫీల్ అవుతున్నావు, లేకపోతే నేను వెళ్తే ఇచ్చిన ప్లేట్లో పెట్టి వదిలే. అమ్మాయి హలో అబ్బాయి, నాకు లొకేషన్ సరిగా అర్థం కావట్లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ బ్లూ కార్ ఉంది, నా వెనకాల ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. చూసా వస్తున్నా. ఇక్కడున్నాను, ఇక్కడే. వాట్ హ్యాపెండ్? ఒక్క 2 minutes వాష్రూమ్ పోయేస్తా. సరే. ఏంటి లేట్ పల్లవి? అంటే అబ్బాయి అది ఆర్ యు ఓకే? నాకు పీరియడ్ స్టార్ట్ అయినాయి. అబ్బాయి నేను చెప్పేది ఒకసారి విను. చూడు పల్లవి, నేను ముందే కోపంలో ఉన్నాను, ఫోన్ కట్ చేయి. ఏమైందిరా అప్పుడు వచ్చేసో? తనకు పీరియడ్స్ అంట, నొప్పిగా ఉందంట, టచ్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు రావాలి? మావయ్య ఎందుకు అలా కొట్టేసు? నొప్పి వస్తుందిరా? నొప్పిగా ఉంది మావయ్య. మరి అక్కడ ఆ అమ్మాయి ఇంకెంత నొప్పి అనిపిస్తుందో తెలుసురా నీకు? అరే ఇంత చిన్న నొప్పినే నువ్వు భరించలేకపోతున్నావు, మరి అక్కడ ఆ అమ్మాయి ఇంకెంత నొప్పి అనిపిస్తుందిరా? రే నీకు ఓ విషయం తెలుసా, ఆడవాళ్ళకి ఎంత నొప్పి వచ్చినా 4 గోడల మధ్య నరకం అనిపిస్తారు తప్ప ఎవరితో షేర్ చేసుకోరురా. ఇప్పుడు నీకేం కావాలరా? సెక్స్ కావాలి అంతేనా?
అమ్మ ఏమైపోయినా పర్లేదా? మార్రా. ఛా రే, ఇవన్నీ కాదురా. వీలైతే ఇలాంటప్పుడు అమ్మాయికి వెళ్ళి తోడుగా ఉండరా, కొంచెం ధైర్యంగా ఉంటుంది. వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ జాగ్రత్తగా దింపేసిరా పో. సారీ మామయ్య. ఉమ్. ఐఎమ్ సారీ పల్లవి, అర్థం చేసుకోలేకపోయా, నన్ను క్షమించు. పర్లేదు అభయ్. నా మీద కోపం లేదా? ఎందుకు? నీ కోపం ఎక్కువ ఉండొచ్చు, కానీ నీ ప్రేమ ముందు అది ఇప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. సరే పద, నిన్ను డ్రాప్ చేస్తా. ఓకే. ఒక్కోసారి వాళ్ళ నొప్పి తగ్గించడానికి ఏ మందు పని చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆ బాధనంతా మర్చిపోతారు. అర్థం చేసుకుందాం.